నామంలో మీ అందరికీ శుభాలు కలుగును కాక. మరి దేవుడు నాకు సమయం ఇచ్చిన కొలది మీతో ఈ విధంగా వీడియో ద్వారా దేవుని మాటలు, బలపరిచే మాటలు మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ మనము చూడగలుగుతాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచ కుబేరులను మనం చూస్తున్నాం. మరి ఒంటి చేత్తో మరి ప్రపంచాన్ని గెలిచిన వారిని మనం చూస్తున్నాం. ఈ రోజున వారి ఐశ్వర్యము కంటే, వారి పేరు కంటే కూడా దయ కోరదగినవని మరి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలా మంది ధనాపేక్ష కలిగిన వారే ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి, ఏ విధంగానైనా ఐశ్వర్యాన్ని కూడబెట్టాలన్న ఆలోచనకు వెళ్ళిపోయి అడ్డదారులన్నీ తొక్కేస్తున్నారు. సత్యాన్ని విడిచిపెడుతున్నారు, మంచిని, నమ్మకత్వాన్ని విడిచిపెడుతున్నారు. మరి అసత్యము వైపుగా జనాలు పరుగులు తీస్తున్నారు. ఎందుకు? డబ్బు ఆపేక్ష అనేది. ధనం ఉండడం మంచిదే, కానీ ధనాపేక్ష మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని లేఖనాలు చెప్తున్నాయి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఈ రోజున ధనం చాలా మంది మరి లోకంలో చూసినట్లయితే ధనవంతులు, ఎంతో ధనం కలిగిన వారు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. మనం చూడట్లేదా? వారికి ధనం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ సాక్ష్యం ఉండట్లేదు. పరిశుద్ధ జీవితాలు వారికి ఉండట్లేదు. దేవుని భయము లేదు ముఖ్యంగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న ధనము ద్వారా నువ్వు సంతృప్తి కలిగిన ఉండు. దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని బట్టి ప్రభువును నువ్వు స్తుతించు, దేవుని నామని మహిమపరచు. దేవుడు ఇంకను దాన్ని రెట్టింపు చేస్తాడు. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు నా సంతృప్తి లేకే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందుకోవాలన్న ఆ ఆశతో మనిషి తన జీవితాన్ని పతన స్థితికి, నాశనం వైపుగా తీసుకొని వెళ్తున్నాడు. మనశ్శాంతి ఉండట్లేదు. 24 గంటలు ధనం మీదే వ్యామోహము, ధనం ఏ విధంగా కూడబెట్టాలన్న